మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. విద్యా దృక్పథాలు అనే చాప్టర్ నుండి ఉపాధ్యాయుని సాధికారత అనే చాప్టర్‌లో కొన్ని బిట్లతో మొత్తంగా 47 బిట్లతో ఈ వీడియో ఉంటుందండి. వీడియోలో ఉన్నవన్నీ కూడా తెలుగు అకాడమీతో కూడుకుని చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లనే మీకు ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరింకెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రహ్మచర్య ఆశ్రమం. ఇది ర్యాపిడ్ రివిజన్‌గా కూడా ఉపయోగపడుతుందండి. అందు గురించనే వేగంగా చేయడం జరుగుతుంది. రెండోది వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందించింది. ఆన్సర్ ఆప్షన్ బి తక్షశిల. తక్షశిల. మూడోదండి లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారెవరు? లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు. ఆన్సర్ ఆప్షన్ ఏ అక్బర్. నాలుగోదండి అధోముఖ వడపోత సిద్ధాంతం. అధోముఖ వడపోత సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు? అధోముఖ వడపోత సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ డి లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే. ఐదోదండి కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయాల స్థాపన ఎప్పుడు స్థాపించారు? కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయాల స్థాపన. ఆన్సర్ ఆప్షన్ బి 1857 సిపాయిలు తిరుగుబాటునప్పుడు అండి. ఆరోది హిందీని తప్పనిసరి చేయాలి అని ప్రతిపాదించిన కమిషన్ ఏది? హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్. ఆన్సర్ ఆప్షన్ ఏ సెకండరీ విద్యా కమిషన్ అండి. సెకండరీ విద్యా కమిషన్. ఏడోదండి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 6 నుండి 10 సంవత్సరాలకు పిల్లలకు ప్రవేశపెట్టాలని మొదట సూచించింది ఎవరు? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది 6 నుండి 10 సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలని మొదట సూచించింది. ఆన్సర్ ఆప్షన్ సి గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే. ఎనిమిదోదండి సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఏది? ఏంటండి సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్. ఆన్సర్ ఆప్షన్ డి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అండి. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. తొమ్మిదవదండి గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఎక్కడండి గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి రాధాకృష్ణన్ కమిషన్. రాధాకృష్ణన్ కమిషన్. పదవదండి ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పింది? ఇక్కడ ఏ కమిటీ సిఫార్సులు చేస్తే ప్రాథమిక పాఠశాలను ఎక్కువగా నెలకొల్పింది? ఆన్సర్ ఆప్షన్ బి హంటర్ కమిషన్. హంటర్ కమిషన్. చాలా 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 ఇంపార్టెంట్ బిట్లు అండి. ఎక్కడ మిస్ అవ్వద్దు, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందు గురించి అంటే బిట్ యొక్క క్వాంటిటీ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. 11వది పూర్వ ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిల్లో హోంవర్క్ స్కూల్ బ్యాగ్ నిషేధించాలని సూచించినటువంటి కమిటీ ఏమిటి? ఇక్కడ హోంవర్క్ స్కూల్ బ్యాగ్ నిషేధించాలని సూచించిన కమిషన్ యశ్పాల్ కమిటీ అండి. 12వది మొదలియార్ కమిషన్ సూచనలు ఏమిటి? మొదలియార్ కమిషన్ సూచనలు. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. పైవన్నీ అంటే 5+3+4+3 విద్యా విధానము, హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలో బోధన, బహుళార్థ సాధక పాఠశాలల ఏర్పాటు ఇవన్నిటిని కూడా మొదలియార్ కమిషను సూచనలు అయితే ఇవ్వడం జరిగిందండి. 13వది వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి కమిటీ ఏది? మళ్ళీ చెప్తున్నానండి వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి కమిటీ ఏది? చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి.
ఆన్సర్ ఆప్షన్ సి హర్టాగ్ కమిటీ. 14వది 14వదండి కొఠారి కమిషన్ సూచనలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. చూద్దామండి. పాఠశాల విద్య అనేది జాతీయ వికాసం, జాతీయ అభివృద్ధి సాధించాలని, భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని చెప్పింది. ఈ బిట్ ఎక్కువ ఇస్తుంటాడండి, మనం అబ్జర్వ్ చేసుకున్నాం లేదో. భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అని సూచించినటువంటి కమిషన్ ఏది అని అడుగుతుంటాడండి. అదేవిధంగా ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు 230 పని దినాలు పనిచేయాలని చెప్పిన కమిషన్ అంటే కొఠారి కమిషన్ అండి. ఈ విధంగా వస్తూ ఉంటాయండి. 15వదండి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. జతపరచండి. ఏ లెర్నింగ్ టు డూ, భారరహిత అభ్యసనము, విద్యారంగంలో సవాళ్ళు, భవిష్యత్తు దృక్పథము, గాంధీ. వాళ్ళకి ఏం ఏం మ్యాచింగ్ చేద్దామో చూద్దామండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఏ 3 అండి లెర్నింగ్ టు డూ మాల్కమ్ ఆదిశేషయ్య. బి భారరహిత అభ్యసనం ఎస్పాల్ కమిటీ అండి. సి విద్యారంగంలో సవాళ్ళు, భవిష్యత్ దృక్పథము అనేది జాతీయ విద్యా విధానం అండి. గాంధీ ఆచార్య రామూర్తి కమిటీ అండి. ఈ విధంగా మనకి మ్యాచింగ్ అయితే ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. 16వది వార్ధా ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం. వార్ధా ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ ఏ 1937 అండి. 1937. 17వదండి ఇక్కడ కూడా మ్యాచింగ్ రావడం జరిగింది, గమనించాలి. ఏ బిస్మిల్లా, బి సమనేరులు, సి పబ్బజ్ఞ, డి ఆయుష్మికం. వీటిని చూసినట్లయితే ఏ డి అండి. బిస్మిల్లా అనేది మహమ్మదీయుల మక్తాబులలో ప్రవేశ ఉత్సవాన్ని బిస్మిల్లా అంటారండి. అదేవిధంగా సమనేరులు అంటే బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని సమనేరులు అంటారండి. మరి పబ్బజ్ఞ అంటే గోయింగ్ ఫోర్త్ అండి. మరి డి ఆయుష్ముఖం అంటే ముక్తిమోక్తం పొందడానికి ఉపయోగపడే విద్యను మనం ఆయుష్మికం అని కూడా పిలుస్తుంటామండి. 18వదండి లార్డ్ హోర్డింగ్, లార్డ్ రిప్పన్, లార్డ్ కర్జన్, గాంధీ. వీటి గురించి కూడా మ్యాచింగ్ అడుగుతుంటాడండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. లార్డ్ హోర్డింగ్ వుడ్స్ డిస్పాచ్ కమిటీ అండి. లార్డ్ హోర్డింగ్ వుడ్స్ డిస్పాచ్ కమిటీ. బి ఏ 1వదండి లార్డ్ రిప్పన్ హంటర్ కమిషన్. C4 లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయ కమిషన్. గాంధీ ప్రాతిపాదిక విద్య అంటే బేసిక్ విద్య అండి. ప్రాతిపదిక విద్య అంటే బేసిక్ విద్య ఎప్పుడు ఏర్పరిచారండి? 1937 అండి. ఇక్కడ వుడ్స్ డిస్పాచ్ 1854, హంటర్ కమిషన్ 1882, విశ్వవిద్యాలయ కమిషన్ 1902. ఈ విధంగా మనము అన్ని రకాలైనటువంటి బిట్లు మనం ఇక్కడ కవర్ చేసుకోవచ్చండి. 19వదండి శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఏ మతం అభ్యసన ప్రక్రియ? ఆన్సర్ ఆప్షన్ సి వేదకాలం నాటి విద్యా విధానమే శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఈ యొక్క అభ్యసన ప్రక్రియలు కలిగింది వేదకాలంలో అండి. 20వది ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించినటువంటి కమిషన్ ఏది? ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించినటువంటి కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి సార్జెంట్ నివేదిక అండి. సార్జెంట్ నివేదిక. 21వది ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర ఏ విధంగా ఉండాలి? ఆన్సర్ మరి ఇక్కడ పైవన్నీ కనిపించింది కదండి, పెట్టేశారు కనుక పోతారు కాదండి. ఇక్కడ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుడు అన్నవాడు అనుసంధానకర్తగా మాత్రమే ఉండాలి, నాయకుడిగా ఉండకూడదు, నిర్దేశక డిక్టేటర్లా ఉండకూడదు, ఒక ఫెసిలిటేటర్గా మాత్రమే ఉండాలండి. ఇక్కడ మిత్రులు గమనించాలి. పైవన్నీ కనిపించినట్టే మనకి వేరే ఆప్షన్ లేకుండా డైరెక్ట్గా పెట్టేస్తుంటాం, ఆలోచించకుండా మరి పెడుతుంటాం, కానీ అది రాంగ్ అండి. నెక్స్ట్ చూద్దామండి 22వది ఎన్సిఎఫ్ 2005 ప్రతిపాదించినటువంటి ప్రధానమైనటువంటి మార్పు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ
విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనము అనేది ఎన్‌సీఎఫ్ 2005 యొక్క ప్రతిపాదించినటువంటి ముఖ్యమైనటువంటి మార్పండి. విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనం జరగాలి అని ఎన్‌సీఎఫ్ 2005 చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ అండి 23వది ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారము మూల్యాంకనం యొక్క స్వభావం ఎలా ఉండాలి? మూల్యాంకనం యొక్క స్వభావం ఎలా ఉండాలి? ఇక్కడ ఎన్‌సీఎఫ్ 2005 ఏం తీసుకొచ్చింది? మూల్యాంకనం అనేది కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అని చెప్పిందండి. అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం అన్నాడు. అంటే ఆప్షన్ ఏ నిరంతరం జరగాలి అని ఇక్కడ చెప్పడం జరిగిందండి. 24వది పిల్లవాడిని ఏ విధంగా చూడటం సరైన ధోరణి? పిల్లవాడిని ఏ విధంగా చూడటం సరైన ధోరణి? ఆన్సర్ ఆప్షన్ సి నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా అండి. నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా పిల్లవాడిని చూడడం అనేది సరైనదండి. మరి 25వదండి ఎలిమెంటరీ విద్య లక్షణం కానిదేంటి? కానిది. ఆన్సర్ ఆప్షన్ సి మాతృభాషపై నిర్లక్ష్యం అండి. ఇప్పుడు జరుగుతున్నది ఇదే కదండీ! మాతృభాషపై అమితమైనటువంటి నిర్లక్ష్యం అయితే జరుగుతుందండి. ఈ 5 సంవత్సరాల కాలంలో అటు ఇంగ్లీషు, ఇటు తెలుగు రెండిటికి చెడ్డ రేవడిలా ఈ 5 సంవత్సరాల విద్యా వ్యవస్థలోని పిల్లలు తయారయ్యారండి. ఎందు గురించంటే ఇటు ఇంగ్లీషు చెప్తే అర్థం చేసుకోలేరు. ఇటు తెలుగుని పూర్తిగా చెప్పనివ్వరు. అటువైపు తెలుగును పూర్తి ప్రావీణ్యత సాధించలేకపోతున్నారు. అటువైపు ఇంగ్లీష్‌ని కూడా పూర్తి ప్రావీణ్యతను సాధించలేకపోతున్నారండి. మరి నెక్స్ట్ అండి ఉపాధ్యాయ సాధికారతలోని బిట్స్ వస్తాయండి. మరి మిత్రులు గమనించాలి. మరి ఉపాధ్యాయ సాధికారత ఏ స్థాయిలను ప్రభావితం చేస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు? ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి అండి. ఉపాధ్యాయుని స్థాయిని, అదేవిధంగా పాఠశాల స్థాయిని ఇది ప్రభావితం చేస్తుంది అని చెప్పడం జరిగిందండి. రెండవదండి ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సర్వశిక్ష అభియాన్‌లో తోడ్పడినటువంటి కార్యక్రమం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. అంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించడానికి ఏర్పాట్లు, విద్యా బోధనకు అవసరమైనటువంటి సముదాయాల కల్పన, పరిశోధన, మూల్యాంకనానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఉపాధ్యాయ సాధికారత పెంపునకు అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి. మూడవది ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆశయాలేమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆశయాలేమిటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. అంటే ఎపప్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఎపప్ యొక్క ఆశయాలండి. అంటే ఏ ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచడము, అభివృద్ధి పరిచినటువంటి నమూనాల్లో పాఠశాల భవనాల నిర్మాణాలను చేపట్టడం, ఉపాధ్యాయ బోధనా సామర్థ్యాల మెరుగుదల, సార్వత్రిక నమోదు, సార్వత్రిక నిలుపుదల ఇవన్నీ కూడా ఎపప్ ప్రోగ్రామ్ యొక్క ఆశయాలండి. మరి ఈ ఎపప్, డిపెప్ దాని గురించి పూర్తి విషయాలనైతే తెలియజేస్తూ వీడియో అయితే చేశానండి. ఈ వీడియో చివర కనిపిస్తుంది మీకు. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క ఎపప్, డిపెప్ వాళ్ళ యొక్క ఏమేమి చేశారు అన్నది మిగతా చాలా పథకాలతో కలిపి వీడియో అయితే చేశానండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉందండి. తప్పనిసరిగా చూడండి. అదేవిధంగా ఈ వీడియో చివరలో కూడా మీకు డిస్‌ప్లే అవుతుందండి. అక్కడ కూడా మీరు దాని మీద క్లిక్ చేసి చూడొచ్చండి. నెక్స్ట్ అండి 4వది జిల్లా జిల్లా ప్రాథమిక విద్యా పథకం అంటే డిపెప్ అండి. ద్వారా క్రింది వాటిలో ఉపాధ్యాయ సాధికారతకు దోహదం చేసినటువంటి అంశాలు ఏమిటి? చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. పాఠశాలకు బోధనా గ్రాంట్ అంటే టీఎల్ఎం గ్రాంట్ అని ఉంటదండి. అదండి. ఇచ్చి అభ్యసన ప్రక్రియ మెరుగుపరచుటకు డిపెప్ అనేది చాలా ఉపయోగపడిందండి. అదేవిధంగా వృత్యంతర శిక్షణ ఇవ్వడము, అదేవిధంగా ఉపాధ్యాయ కేంద్ర సమావేశాలు అంటే స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ జరుగుతుంటాయండి. అంటే ఉపాధ్యాయులందరూ కలిసి ఒక స్కూల్ కాంప్లెక్స్ ఒక హై స్కూల్‌లో మీటింగ్ అవుతుంటారు. అలాంటి వాటిలో నిర్వహించి బోధనలో ఉన్నటువంటి సమస్యలు ఒక ఉపాధ్యాయుడు సరిగ్గా చెప్పలేడు. ఒక ఉపాధ్యాయుడు బాగా చెప్పగలడు. సో, ఒకరు యొక్క ఐడియాస్‌ని వేరొక ఉపాధ్యాయుడికి షేర్ చేయడం వల్ల పలానా కాన్సెప్ట్ నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను అనే దాన్ని ఇక్కడ స్కూల్ కాంప్లెక్స్ ద్వారా రెక్టిఫై చేసుకోవచ్చండి. అందు గురించండి. సో, ఇవన్నీ కూడా డిపెప్ ప్రోగ్రామ్ యొక్క ప్రభావితం చేసే అంశాలండి. ఐదోదండి సర్వశిక్ష అభియాన్‌లో బాలబాలికల వయో పరిమితి ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 6 నుండి 14 సంవత్సరాలండి. సర్వశిక్ష అభియాన్‌లో బాలబాలికల వయో పరిమితి 6 నుండి 14 సంవత్సరాలండి.
ఆరవది దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్నటువంటి సంస్థ ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి ఇవి. ఆన్సర్ ఆప్షన్ బి సిసిఆర్‌టి. సిసిఆర్‌టి. ఏడవదండి కేంద్రీయ విద్య సాంకేతిక సంస్థను ప్రారంభించినటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి 1982. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. దీనికి సంబంధించినటువంటి సెపరేట్ వీడియోలు అయితే ఉన్నాయి. మరి సిసిఆర్‌టి అంటే ఏమిటి? అది ఎలా వర్క్ చేస్తుంది? ఎప్పుడు స్థాపించారు? ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఎన్‌సీఆర్‌టి గురించి, ఎన్‌సీటీఈ గురించి, ఎస్‌సీఆర్‌టి గురించి ప్రత్యేకంగా విపులంగా చెప్పడం జరిగిందండి. ఈ వీడియో చివరలో కనిపిస్తాయి. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థను ప్రారంభించినటువంటి సంవత్సరం 1982 అండి. ఎనిమిదవదండి ఏ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా వృత్యంతర శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది? ఏ సంస్థ? అది కూడా దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా వృత్యంతర శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ డి ఆర్ఐఈ. ఆర్ఐఈ. తొమ్మిదవదండి మోవీర్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ డి లాటిన్ భాష నుండి రావడం జరిగిందండి. మోవీర్. నెక్స్ట్ అండి 10వది ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించే అంతర్గత కారకం ఏది? ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించే అంతర్గత కారకం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వృత్తి సంతృప్తి. 11వదండి క్యాష్ బుక్లో నమోదు చేసే అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి నగదు లావాదేవీలు. క్యాష్ బుక్లో నమోదు చేయడం నగదు లావాదేవీలు. 12వదండి ఉపాధ్యాయునికి ప్రేరణ పెంపొందించే అంశాలు ఏమిటి? ఉపాధ్యాయునికి ప్రేరణ పెంపొందించే అంశాలు. ఆన్సర్ ఆప్షన్ సి గుర్తింపు. 13వదండి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. క్రింది వాటిలో కరదీపికలు అంటే పాంప్లెట్లు అండి ఉపాధ్యాయులకు అందించే సంస్థ ఏది? క్రింది వాటిలో కరదీపికలను ఉపాధ్యాయులకు అందించే సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఎన్సిటిఈ. నెక్స్ట్ 14వదండి పాఠశాల సముదాయం అంటే ఏమిటి? అంటే స్కూల్ కాంప్లెక్స్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి నిర్ణీత పరిధిలో 10 లేదా 12 ప్రాథమికోన్నత పాఠశాలను సమీపంలో సెకండరీ పాఠశాలకు అనుసంధానించి ఒక కూటమిగా ఏర్పరచడమే పాఠశాల సముదాయం అంటారండి. ఓకేనండి. 15వదండి మరి క్రింది వాటిలో ఏ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖకు అనుబంధంగా పనిచేసే సంస్థ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖకు అనుబంధంగా పనిచేసే సంస్థ. ఆన్సర్ ఆప్షన్ డి ఎస్సిఈఆర్‌టి. ఓకేనండి. ఇప్పుడు సమ్మిళిత విద్యలోంచి బిట్స్ అండి. 1వది ఆర్‌సిఐ అనే సంస్థ ఏర్పాటైన సంవత్సరం. ఆర్‌సిఐ సంస్థ ఏర్పాటైనటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి 1986. ఆర్‌సిఐ 1986. రెండవదండి ప్రత్యేక అవసరం ఉన్నటువంటి సంస్థ ఏది? ప్రత్యేక అవసరం ఉన్న సంస్థ. ఆన్సర్ ఆప్షన్ డి ఆర్‌సిఐ. నెక్స్ట్ అండి 3వది దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ ఎక్కడ ఉంది? దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీలో ఉందండి. న్యూఢిల్లీ. 4వది ఆల్బినిజం అంటే ఏమిటి? ఆల్బినిజం అంటే ఆన్సర్ ఒక రకమైనటువంటి రంగు లోపం ఉండడాన్ని ఆల్బినిజం అంటారండి. 5వది దూరదృష్టిని కొలవడానికి వైద్యులు ఉపయోగించేది. ఆన్సర్ ఆప్షన్ ఏ స్నైల్ లెన్స్ అండి. మరి మిత్రులు చూస్తున్నారు లైక్ చేయడం లేదు. దయచేసి మీరిచ్చు లైకే కామెంట్ నాకు బహుమానాలండి. మరి ఈ వీడియోలో చివరి పెట్టండి.
ఆరవది దృష్టిలోపాన్ని కాటి ఎన్ని రకాలుగా వర్గీకరించారు? దృష్టిలోపాన్ని కాటి ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి షైనింగ్ అవుట్.